అమెరికాలో ఉంటున్న అక్రమ వలసదారులపై ట్రంప్ ఉక్కుపాదం మోపుతున్నారు. రోజుకు వందల మందిని అరెస్టు చేసి కటకటాల వెనక్కి పంపిస్తున్నారు. గతంలో తీవ్రమైన కేసులో ఉన్న వలసదారులను ఏరిపారేస్తున్నారు. అక్రమ వలసదారుల విషయంలో వెనక్కి తగ్గేదే లేదని అంటున్నారు. అలా చెప్పడమే కాదు, చెప్పిన మాట చేసి చూపిస్తున్నారు. అక్రమ వలసదారులకు సంబంధించి వివిధ రకాల ప్రకటనలు చేస్తున్నారు. ఇదిలా ఉండగా అక్రమ వలసదారులను ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన జైలు అయిన గ్వాంటానామో బేలో ఉంచుతామని ప్రకటించారు. 9/11 దాడుల తర్వాత ఈ జైలును ఉగ్రవాద అనుమానితులను ఉంచడానికి ఉపయోగించారు. ప్రపంచవ్యాప్తంగా ప్రజలు ఈ జైలును నరకమని పిలుస్తారు. దీని కారణంగా అమెరికా చాలాసార్లు విమర్శలను ఎదుర్కోవలసి వచ్చింది. గ్వాంటానామో బేలో 30,000 మంది వలసదారులను ఉంచేందుకు పెంటగాన్, హోమ్ల్యాండ్ సెక్యూరిటీ శాఖను అనుమతించే కార్యనిర్వాహక ఉత్తర్వుపై సంతకం చేస్తున్నట్లు ట్రంప్ వైట్ హౌస్లో తెలిపారు. ఈ చర్య అక్రమ వలసదారులను పట్టుకునే సామర్థ్యాన్ని పెంచేలా చేస్తుంది. ఇక ప్రపంచవ్యాప్తంగా చాలా రకాల జైళ్లు ఉన్నాయి. ఒక్కో జైలుకు ఒక్కో కథ ఉంది. కానీ అమెరికాలోని గ్వాంటానామో బే జైలును ప్రపంచంలోని నరకం అని పిలుస్తారు. ఈ జైలును అమెరికా క్యూబాలో నిర్మించింది. ఈ జైలు ప్రత్యేకత ఏమిటంటే ఇక్కడికి చేరుకునే ఖైదీలను ఎటువంటి వినికిడి లేకుండా చాలా కాలం పాటు ఉంచుతారు. ఎందుకంటే ఈ జైలు ఉగ్రవాదులను, వారి అనుమానితులను ఉంచడానికి నిర్మించారు. ఈ జైలులో శారీరక హింసతో పాటు మానసిక హింస కూడా అనుభవిస్తారు. ఖైదీలను చాలా రోజులు నిద్రపోవడానికి అనుమతించారు. దీంతో పాటు కరిని కటిక చీకటిలో ఉంచుతారు. సూర్యకాంతి కూడా చేరని చోట చాలా చిన్న గదులు నిర్మించారు. ఈ జైలు 1903లో స్థాపించబడింది. అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా దీన్ని మూసివేయడం గురించి మాట్లాడారు. ఈ జైలు విషయంలో అమెరికాను ప్రపంచవ్యాప్తంగా విమర్శించారు. ఈ జైలు 2001 సెప్టెంబర్ 11న అమెరికాలో జరిగిన ఉగ్రవాద దాడి తర్వాత ప్రారంభించబడింది. ఆ తర్వాత ఉగ్రవాద సంబంధిత సంఘటనలలో పాల్గొన్న వారిని మాత్రమే ఇక్కడ ఉంచడం మొదలుపెట్టారు.